మరీ ముఖ్యమైన ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఏమంటే నిన్న ఈశ్వరెడ్డి నగర్ పార్టీ జాయినింగ్లలో వాళ్ళ గ్రూపులలో నిన్న ఉదయం 200 మంది సోములవారిపల్లె పంచాయతీలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరికే అందరూ ప్రజెంట్ కావాలా అని పెట్టినారు ప్రెస్ వాళ్ళు. అక్కడ ప్రెస్ మీట్లో 50 కుటుంబాలు అని చెప్పినారు. నేను ముందు కూడా చెప్పిన పదే ఒక్క వైసీపీ కార్యకర్త పేరైనా చెప్పండి అని చెప్పి 50 మంది పార్టీలో చేరుతా ఉంటే 1200 మంది జనాన్ని పిలుచుకొచ్చినారు. వీళ్ళందరూ ఎవరన్నా శివచంద్రారెడ్డి అన్న పెయిడ్ ఆర్టిస్టులు, అంటే కూలీలకు పిలుచుకొచ్చుకొని వాపు చూసుకొని బలుపు 300 రూపాయలు 300 రూపాయలు కూలి ఇచ్చి 300 రూపాయలు కూలి ఇచ్చి ఒక ఆర్భాటం కోసం పెయిడ్ ఆర్టిస్టులు అందరినీ పిలుచుకొచ్చి ఏందో పార్టీలో పెద్దగా అది ఎక్కడ నియోజకవర్గ స్థాయిలో ఉండే వాళ్ళందరినీ అన్ని మున్సిపాలిటీ వార్డులలో మా పంచాయతీలో కొంతమంది 200 రూపాయలు కూలి ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా నిన్న మీటింగ్ జరిపినాం. అయినా ఇప్పుడు ఈ ప్రొద్దుటూరు ప్రజలంతా ఏం నవ్వుకుంటున్నారంటే శివచంద్రారెడ్డి ఆ మీటింగ్లో ఉన్నాడు అంటే అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు అని చెప్పి పొద్దుటూరు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఇంకా రాను నిన్ను జోకర్గా కూడా చూస్తారు శివచంద్రారెడ్డి అన్న, గుర్తుపెట్టుకో. ఎక్కడున్నా నువ్వు పెయిడ్ ఆర్టిస్టులతోనే అంటావు. ఒకటి మిల్లులో ఒక 15 రోజుల కిందటనో 20 రోజుల కిందటనో ఆత్మీయ సమావేశం జరిపినావు. ఏదైనా మీటింగులకో దానికో దీనికో పెయిడ్ ఆర్టిస్టులు అంటే అర్థం ఉంది. ఆత్మీయ సమావేశంలో కూడా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకున్నావు. ఇది పొద్దుటూరు అంతా చర్చ అయింది. ఏం దీనివల్ల నీకు ప్రయోజనం అన్నా? ఏం దీనివల్ల ప్రయోజనం ఉంది? ఈ ప్రజల అమాయకులా? ఆ జనాన్ని ఆ మనుషులను చూస్తానే అందరూ కుళ్ళకు పిలుచుకొచ్చుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు. ఒక్కొక్క కార్యకర్త ఇంటికి నువ్వు రోజు ఒకటి పెడతావు. ఇంకా మా పంచాయతీలో నాకు తెలిసి 10-15 ఉంటాయి. ఎందుకంటే ఒక్క తెలుగుదేశం కార్యకర్త, వైసీపీలో ఎవరు లేరు. ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఇంటికి ఒకసారి ప్రోగ్రాం. అంటే ఏదో జరిగిపోతుంది అని ప్రజలను తప్పుదో పట్టించేదానికి. ప్రజలు నీకంటే తెలివివంతులే. నువ్వు ప్రజలను అంత అమాయకంగా ఆలోచన చేయకు. నిన్న మా పంచాయతీలు అందరూ నవ్వుకుంటున్నారు. మా పంచాయతీలో మొత్తం కార్యకర్తలంతా వైసీపీలు ఒక్కరు కూడా పోలే. వైసీపీలు పోయినారని టీవీలలో, పేపర్లలో, యూట్యూబ్లలో చెప్తున్నారు. ఏం శివచంద్రారెడ్డి ఇంత దిగజారిపోయినాడే? ఈయన దిగజారిపోయేది కాక పెద్ద ఆయన్ను కూడా పాపం ఇంత ఎందుకు చెడగొడుతున్నారు? ఈ వయసులో పెద్ద ఆయనకు తప్పుడు సలహాలు, తప్పుడు సూచనలు ఇచ్చేయని చెప్పి అందరూ నవ్వుకుంటున్నారు. దీన్ని ఒక్కసారి ఆలోచన చేసుకొని రెక్టిఫై చేసుకో శివచంద్రారెడ్డి అన్న.